మోహన్ లాల్ గారిది కార్ చెకప్ రౌండ్ సీన్ ఒకటి పెట్టారు. అది సార్ దాంట్లో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అద్భుతం అసలు. అంటే అది చెకప్ రౌండ్ కోసం అంటే ఆ ఎక్సర్సైజ్ అతందా మీరు చెప్పిందా? అంటే యాక్చువల్గా ఫ్లాష్ బ్యాక్లో అంటే లెంగ్త్ పరంగా రిజిస్టర్ అవ్వలే. బట్ ఆయన పర్ఫార్మెన్స్ అంటే ముందు అంటే ఆయనకి సత్యం క్యారెక్టర్కి ప్రతి బండి డెలివరీ ముందు ఒక రౌండ్ చెకప్ రౌండ్ వేసి రావడం అలవాటు అని రిజిస్టర్ చేయాలి. సో ముందే రిజిస్టర్ చేద్దామా అంటే మా చెండి గారు వద్దన్నారు. కరెక్ట్ ఒకసారి రిజిస్టర్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం అంత ఆబ్వియస్గా ఉంటుంది, అది అవసరం లేదన్నారు. సో అందుకని బట్ ఇది బాగా రిజిస్టర్, ఎందుకంటే అలా ఉంది కాబట్టి విలన్లు యాక్షన్ ప్లాన్ చేయగలిగారు. అతనికి వెహికల్ డెలివరీ ఇచ్చే రోజు, సో 18వ తారీఖు డెలివరీ అంటే 18వ తారీఖు మార్నింగ్ వెళ్ళి ఒక రౌండ్ వేసి వస్తారు. ఒక 10-15 కిలోమీటర్ల రౌండ్ వేసి వస్తే బ్రేకులు బాగున్నాయా, ఇంజన్ ఆయిల్ బాగుందా లేదా, సౌండ్లు ఏమైనా వస్తున్నాయా, గేర్ రాడ్ బాగుందా, ఇవన్నీ మొత్తం రౌండ్ అప్పుడే రాసుకుంటాడు. ఈ అలవాటు ఉందని చెప్పాం. సో అది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాలని నా ఫీలింగ్. సో ముందు ఒకటి వచ్చి కారు ఇచ్చాడు, సార్ ఎప్పుడు ఇస్తారు డేటు, పరిమాణాలు అడుగుతాడు. 3 రోజులు ఇస్తామమ్మా, డేట్ కావాలి సార్ అంటే, ఎందుకంటే ఆ డేట్కి యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు. సో అంత క్లియర్గా అర్థం అవ్వాలి అనేది. మోహన్ లాల్ గారు అసలు అది ఆయనకి చెప్పేది ఏమంత అని అనేది ఆ కార్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఆయన మనం నేను అంతే అసలు మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ చెప్పను సార్ నేను. అట్లీస్ట్ అంత గ్రేట్ యాక్టర్స్ అసలు చెప్పను. ఎందుకంటే ముందు సీన్ ముందు ఫీల్ చెప్తాను నేను. ఆ మూడ్లో తీసుకెళ్ళడం వరకే నా పని. సో అంటే అసలు సినిమాలో లేని కథ కూడా చెప్తాను ముందు కొంచెం. వాళ్ళు బ్యాక్ స్టోరీ చెప్పి ఆ మూడ్ చెప్పేస్తే చాలా వాళ్ళకి కీ ఇచ్చినట్టే వాళ్ళకి. ఆ సీన్లో దిగితే అంటే ఎన్టీఆర్, మోహన్ లాల్, సమంత కూడా నిజమైన ఈ స్థాయి యాక్టర్లకి నా సీన్ మూడు బ్యాక్ స్టోరీ ఏంటి, ఈ సీన్లో కంటెంట్ ఏంటి చెప్పగలిగితే వాళ్ళు అది ఎక్కువ డిస్టర్బ్ చేయను వాళ్ళని. అసలు డెఫినెట్లీ దే కెన్ ఎక్సెల్ అందులో. అసలు ఆ ఎమోషన్స్ 100% వాళ్ళు అయ్యారు. దీంట్లో పెళ్లి చూపుల సీను, బియర్ సీను, దివాళీ సీను, ఇవన్నీ అసలు చెప్పుకుంటే లైన్లో చాలా ఉన్నది, ఇంటర్వ్యూ సరిపోదు నాకు. అవన్నీ స్ట్రైకింగ్ సీన్స్ అనమాట. ఇవన్నీ అంటే ఇంత చాలా అద్భుతమైన రియాక్షన్ వచ్చిన సీన్స్ థియేటర్లో. అదే ఎక్కడో కొంచెం చిన్న అదే అంటే ఎంటర్టైన్మెంట్ సెక్షను, కొంచెం కామెడీ అవసరం, చిన్న కొంచెం రిలీఫ్ అంతే. ఐ డోంట్ కాల్ ఇట్ ఎస్ కామెడీ కూడా. అంటే ఎక్కడో ప్లస్ ఇతని క్యారెక్టర్లోంచి బయటకు వెళ్ళకూడదు. సో ఇతని క్యారెక్టరైజేషన్ కాపాడుకుంటూ కొంచెం ఫన్ జనరేట్ చేయాలి. సో అక్కడ దొరికిన సీన్స్ ఇవి. ఓకే. సో జనరల్గా ఒక క్రాకర్స్ కాలుస్తూ ఉంటే మనకి జనరల్గా సినిమాటిక్ సీన్ ఏంటంటే ఒక అమ్మాయి అందంగా ఉండి అమ్మాయితో ప్రేమలో పడతారు, ఒక చిచ్చుబుడి కాలుస్తున్న అమ్మాయితో. దట్స్ టిపికల్ పొయిటిక్ షాట్ అది. సో వీడు ఒక అమ్మాయిని అలా చేయటం వలన సో అది స్ట్రైకింగ్ ఉందేమనుకున్నాను. అది జనరల్గా ఒక అమ్మాయి అందంగా చిచ్చుబడి అవుతుంటే అసలు అందులోంచి అది పొయిటిక్ షాట్లోంచి అమ్మాయికి చూసి పడిపోయాడు అనే ఫీలింగ్ మనకి. అదే అడుగుతుంది అమ్మాయి కూడా సినిమాలు చూసి నచ్చానా అని. అసలు అంటారు అసలు రిలీజ్కి ఏంటి పనులేనే, శుభ్రంగా దీపాలు ఇంటి పెట్టి వెళ్ళిపోక ఈ పొల్యూషన్ ఏంటి అంటమే ఫన్ ఎక్కడో అతని క్యారెక్టర్ కూడా జనరేట్ అవుతుంది. సో లక్కీగా బీర్ సీన్ అనేది బాగా నచ్చింది సీన్ నాకు. అమ్మాయి ఏం చేద్దాం బీర్లు కొని అమ్మాయి ఏం గోల ఉండదు అనుకుంటే ఇదేమో ఆ కవర్తో ప్రాబ్లం అయింది పాపం. అది అసలు బ్యాన్ చేసిన ప్లాస్టిక్ అది అసలు నీకు ఆ బ్యాగ్ ఎవరు ప్రాబ్లం బీరుతో కాదు, షాప్కి వెళ్ళి కొద్దిగా గొడవ చేయాలి. సో అంటే లక్కీగా అంటే ఇతని క్యారెక్టర్కి ఇతని ఎన్వైరన్మెంట్కి అంటే వచ్చే సీన్స్ అండి క్రాకర్స్, ప్లాస్టిక్, సో వాటి మీద సీన్స్ వస్తాయి. సో లక్కీగా ఇతని ఎన్వైరన్మెంటల్ సేఫ్టీ గురించి ఆలోచించే మనిషి కాబట్టి ఆ సీన్స్ రావటం అవి బాగా పండి, మంచి యాక్టర్స్ కాబట్టి నిత్యమైన కాబట్టి మోస్ట్ ఎక్స్ప్రెసివ్ ఫేస్ బాగా పండి సీన్స్ అండి. మీకు ఎలా ఉంటాయి సార్ రిలేషన్స్? ఇప్పుడు మీరు రైటర్గా పనిచేసిన డైరెక్టర్స్ తోటి ఇప్పుడు మీ రిలేషన్స్ ఎలా ఉంటాయి? అందరం బాగా హ్యాపీ కలుస్తాం. ఇప్పుడే ఉంటుంది సార్, అందరం సేమ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి ఫంక్షన్స్లో, పార్టీస్లో ఎన్నుకోవడం. అసలు ఇది లక్కీగా ఈ జనరేషన్ డైరెక్టర్లో అది లేదు. మనం తిట్టుకోవచ్చు, అరుచుకోవచ్చు, జోకులు వేసుకోవచ్చు, మన దేశ సినిమా అసలు ఆగవాలేదండి. లోపల ఏమన్నా ఒకటి రెండు హ్యూమన్ టెండెన్సీ ఉన్నా పైకి అందరం హ్యాపీ, ఎవరి లైఫ్ వాళ్ళకి ఉంది హ్యాపీ. నేను కొంచెం స్పాన్ నా స్టైల్ చెప్తున్నాను. నేను కొంచెం స్పాన్ పెద్దగా చెప్పాలి. స్టార్ దొరికినప్పుడు పెద్దగా చెప్పాలి తాపత్రమే. ఒక పెద్ద హీరో దొరికినప్పుడు చాలా పెద్దగా చెప్పాలి. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి.